ఫ్రెండ్స్, సమ్మర్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతోంది. బయట వాతావరణం చాలా దారుణంగా ఉంది. మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్ళాలంటే భయం వేస్తోంది. మన రాష్ట్రంలో 40 డిగ్రీల కంటే ఎక్కువ యావరేజ్ ఉంది. రానున్న రోజుల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం చాలా ఉంది. మనం మధ్యాహ్నం బయటికి వెళ్ళాలంటే మన చేతిలో వాటర్ బాటిల్, వీలైతే గొడుగు తీసుకెళ్ళండి. ఎక్కువ సమయం బయటికి గడపడమే మంచిది. ఎక్కువ వాటర్ తీసుకోండి, లేకుంటే వడదెబ్బకు మళ్ళీ డీహైడ్రేషన్ గురయ్యే అవకాశం ఉంది. డీహైడ్రేషన్, వడదెబ్బకు కాన్సిక్వెన్సెస్ మనం భరించాలంటే చాలా కష్టం. సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చేవి ఎండలు. ఈత నేర్చుకునేవారు రోజులో కొద్దిసేపైనా ఈత కొడుతూ గడపాలని కొందరు అంటారు. ఎవరైనా ఈత వచ్చిన వారైనా రాని వారైనా ఈతకు వెళ్ళేటప్పుడు గుంపులుగా వెళ్ళి ఎవరికైతే ఈత బాగా వస్తుందో వారితో పాటు వెళ్తే మనము పేపర్లో ఈతకు వెళ్ళి అనే హెడ్లైన్స్ కొన్ని దారుణాలు వస్తూ ఉంటాయి. అలాంటి దారుణాలు చూసే అవసరం ఉండదు. ఎండాకాలం అనగా నీటి సమస్య కూడా ఒక పెద్ద సమస్యగా మారుతోంది. ఇప్పుడు బెంగళూరు లాంటి ప్రదేశాల్లో చూస్తున్నాం. ఒకప్పుడు వందల సరస్సులు ఉన్న బెంగళూరులో సరస్సుల ప్లేస్లో బిల్డింగ్ లేపడం వల్ల కాంక్రీట్ ఫారెస్ట్ తయారైంది. ఇప్పుడు అక్కడ ప్రజలు నీళ్లు లేక తలనిల్లిపోతున్నారు. మన దగ్గర నీళ్లు ఉన్నాయని గర్వపడకూడదు. ఆ నీటిని ఎలా కాపాడుకోవాలి, ఒకవేళ మన దగ్గర నీళ్ళు లేకపోతే మన దగ్గరికి ఎలా తీసుకురావాలని మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఎండలు విపరీతంగా పెరగడానికి కారణం క్లైమేట్ చేంజ్ అవ్వడం. గ్రీన్ హౌస్ గ్యాసెస్, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ అవి విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. మనం వాడే వెహికల్స్ నుంచి కానీ, మనం చెట్లు ఎక్కువ నరగడం వల్ల కానీ, ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల కానీ అవి పెరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి పొల్యూషన్ ఎలా తగ్గించవచ్చు అంటే విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ మరియు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ యూజ్ చేసినట్లయితే కొంచెం తగ్గించవచ్చు. ఇదొక్కటే కాకుండా ఇప్పుడు మనం 50 మంది ఒక్కొరు సపరేట్ వెహికల్స్ యూజ్ చేసే కన్నా 50 మంది ఒకే బస్సులో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళినట్లయితే ఎంత తగ్గించవచ్చు అన్నది మీరే ఆలోచించండి. ఫెస్టివల్స్కి మరియు వారి బాడీ టెంపరేచర్ తగ్గించడానికి చేతులకు కాళ్ళకు గోరెంటాకు పట్టించుకుంటారు. అది న్యాచురల్ కూలెంట్ లాగా పనిచేస్తుంది. ఎండాకాలం లైట్ వెయిట్ బ్రీతబుల్ ఫ్యాబ్రిక్స్, కాటన్ లేదా లెనిన్ క్లాత్స్ వేసుకోండి. లూజ్ ఫిట్టింగ్ క్లాత్స్ మరి లైట్ కలర్స్ ఉన్న క్లాత్స్ వేసుకోండి. లైట్ కలర్స్ సన్లైట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి, హీట్ని తక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి, మనల్ని కంఫర్టబుల్గా ఉంచుతాయి. ఎండాకాలం అనగానే వేడివేడికి చల్లని పదార్థాలు తీసుకోవాలి అని మనం అనుకుంటూ ఉంటాం. ఐస్ క్రీమ్, సాఫ్ట్ డ్రింక్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం. కానీ మనం అవి ఎక్కువ తీసుకున్నట్లయితే వాటి కాన్సిక్వెన్సెస్ మళ్ళీ మనం ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం షుగర్ కేన్ మళ్ళీ ఫ్రూట్ జ్యూసెస్, ఎక్కువ ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే మనకు చాలా మంచిది. ఎండాకాలం దాదాపుగా స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయడమే మంచిది. నాన్ వెజ్లో వెరైటీ ఆఫ్ స్పైసీ ఫుడ్స్ ఉంటాయి, అవి తగ్గించడమే మంచిది. స్పైసీ ఫుడ్స్ మన బాడీలో ఎక్కువ హీట్ జనరేట్ చేస్తాయి. కాబట్టి ఎండాకాలంలో అవి స్పైసీ ఫుడ్స్ అనేవి మనకి ఆరోగ్యానికి మంచిది కాదు. కొంతమంది బాటసారులకు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. మరి పక్షులు, జంతువులకు చిన్న టబ్లో కానీ చిన్న బౌల్లో కానీ వాటికి కనిపించేటట్లు మీరు నీరు అందించినట్లయితే వాటి దాహం తీర్చి వాటి ప్రాణాలను కాపాడిన వారు అవుతారు మీరు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యు ఆల్, బై బాయ్.